రాష్ట్రంలో లోక్సభ ఎన్నికల పోలింగ్ కు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు పోలీసు ఉన్నతాధికారులు. సమస్యాత్మక ప్రాంతాల్లో పరిస్థితిని రివ్యూ చేస్తున్నారు. పోలింగ్ కు అంతా సిద్ధమంటున్న డీజీపీ రవిగుప్తాతో ధనరాజ్ స్పెషల్ లైవ్. చూస్తున్నాం తెలంగాణలో చూసినట్టయితే 17 లోక్సభ నియోజకవర్గాలకు ఎన్నికలకు సంబంధించినటువంటి బందోబస్తునంతా కూడా డీజీపీ రవిగుప్తా పూర్తిగా పర్యవేక్షణ కొనసాగిస్తున్నారు. అంతేకాకుండా ఒక ఉప ఎన్నికకు సంబంధించినటువంటి పరిస్థితిపైన కూడా సమీక్ష కొనసాగించారు. దానికి సంబంధించినటువంటి పూర్తిగా భద్రతకు సంబంధించిన ఏర్పాట్లపైన మనం తెలంగాణ డీజీపీ అయినటువంటి రవిగుప్తా తోటి ఉన్నాం. సార్, మనం ఇప్పుడు చూస్తున్నాం 17 లోక్సభ నియోజకవర్గాలలో మొత్తం సమస్యాత్మకమైనటువంటి ప్రాంతాలు ఉన్నాయి. అదేవిధంగా మీరు కూడా సెక్యూరిటీ చూసినట్టయితే ఎట్లా దాన్ని డిప్లాయ్ చేశారు, ఏ విధంగా మీరు పర్యవేక్షణ కొనసాగిస్తున్నారు? Telangana state law, 17 parliamentary constituencies law, we have about 350 extremist affected polling locations. We have some critical and sensitive polling locations. So the total bandobast, if you come, if you have a look, we have more than 1 lakh security personnel who are on duty. The state civil force and 164 companies of paramilitary force. తర్వాత ప్రక్కన స్టేట్స్ 3 స్టేట్స్ నుంచి ఫోర్సెస్ వచ్చినాయి. అది తమిళనాడు, ఛత్తీస్గఢ్, కర్ణాటక, అక్కడ నుంచి హోంగార్డ్స్, ఆర్మ్డ్ పోలీస్ కూడా వచ్చినాయి. సో అందరూ కలిపి అబౌట్ 1 lakh పైన సెక్యూరిటీ కర్మీ డ్యూటీలో ఉన్నారు. అండ్ ఆల్ దీస్ సెన్సిటివ్ లొకేషన్స్, ఆఫ్టర్ అసెసింగ్ ద లోకల్ కండిషన్స్, వీ హ్యావ్ పోస్టెడ్ పారామిలిటరీ ఫోర్సెస్ ఇన్ కంజంక్షన్ విత్ లోకల్ ఫోర్సెస్ కూడా అక్కడ ఉన్నాయి. తెలంగాణలో చూసినట్టయితే కొన్ని ప్రాంతాలలో మావోయిస్టు ప్రాబల్యం ఉన్నటువంటి ప్రాంతాలలో మీరు ఏ విధంగా వాళ్ళకు సజెస్ట్ చేస్తున్నారు? పొలిటికల్ లీడర్లు కావచ్చు, అదేవిధంగా సెక్యూరిటీ యాంగిల్ కూడా మీరు ఏ విధంగా వాళ్ళను మీరు సూచనలు చేస్తున్నారు? సెక్యూరిటీ యాంగిల్లో అన్ని ఎక్స్ట్రీమిస్ట్ అఫెక్టెడ్ ఏరియాస్లో రోడ్ ఓపెనింగ్ ఆపరేషన్స్, తర్వాత ఏరియా డామినేషన్ ఆపరేషన్స్ అండ్ కోమింగ్ ఆపరేషన్స్ జరుగుతున్నాయి. అండ్ గ్రేహౌండ్స్ టీమ్స్ కూడా ఆపరేషన్లో ఉన్నాయి. So we are ensuring that no incident takes place, and my appeal to all voters is దయచేసి తప్పనిసరిగా ఓట్ వేయాలా. అండ్ తెలంగాణ స్టేట్ పోలీస్ తరఫున whatever steps have to be taken, అన్ని steps have been taken. So you can be assured of that we will ensure that incident free elections take place. So please do come out and please do vote. అంటే ఇప్పుడు తెలంగాణలో ఎన్ని సీసీ కెమెరాల వెబ్కాస్టింగ్ సంబంధించి దానిలో మీరు అబ్జర్వేషన్ కొనసాగిస్తున్నారు? యాజ్ యూ ఆర్ అవేర్, తెలంగాణ స్టేట్లో మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ సీసీటీవీ కెమెరాస్ ఉన్నాయి. హైదరాబాద్ ఒకటిలో మోర్ దెన్ 1 lakh కెమెరాస్ ఉన్నాయి. సో డీజీపీ ఆఫీస్లో ఒక కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ సెటప్ చేసాము, ఆల్రెడీ ఆపరేషన్లో ఉంది. సో టీమ్స్ 24/7 టీమ్స్ పెట్టి మానిటర్ చేస్తున్నాము. Any incident which takes place will come to our notice immediately. తర్వాత we have cyber security bureau కూడా ఉంది. సో అక్కడ టీమ్స్ పెట్టి 24/7 సోషల్ మీడియా మానిటరింగ్ కూడా జరుగుతున్నాయి. అండ్ ఎనీ పోస్ట్, ఎనీ మెసేజ్ విచ్ ఇస్ ఇన్ వయలేషన్ ఆఫ్ ఎంసీసీ ఆర్ ద లా, ఇట్ కమ్స్ టు అవర్ నోటీస్. వీఆర్ టేకింగ్ ఇమీడియట్ యాక్షన్ అండ్ కేస్ బుక్ చేసి చర్య కూడా తీసుకుంటాము. కొన్ని చోట్ల చూసినట్టయితే కొన్ని జిల్లాలలో ఈ సోషల్ మీడియాలలో ఫేక్ వీడియోలను పెట్టి కొంతమంది పొలిటికల్ లీడర్లను టార్గెట్ చేస్తూ కూడా ఫేక్ వీడియోలను సర్క్యులేట్ చేస్తున్నారు. వీరికి మీరు ఏమైనా హెచ్చరించారు? As soon as any complaint comes to us, we are taking immediate action by writing to the service providers to get all the details, and if found true, action as per law is being taken. ఓటర్లకు మీరు ఏం చెప్పదలుచుకుంటున్నారు? ముఖ్యంగా కొన్ని ప్రాంతాలలో చూసినట్టయితే ఓటింగ్ అంటే కొన్ని సెక్యూరిటీ యాంగిల్ కావచ్చు, కొన్ని చోట్ల కూడా తక్కువగా ఓటర్లు ప్రభావితం అంటే వేయడానికి. ఫస్ట్ ఏ ఓట్ మీ సొసైటీ, మీ కంట్రీ కోసం మీ బాధ్యత. సో ఓట్ ఎలక్షన్స్ అంటే ఒక హాలిడే కాదు, ఎలక్షన్స్ అంటే ఒక ఫెస్టివల్, అండ్ మీ ఓట్ చాలా ముఖ్యంగా ఉంది. సో యూ హ్యావ్ టు కమ్ అవుట్ అండ్ ఓట్ వేయిన తర్వాత మీ హాలిడే ఎంజాయ్ చేయండి. బట్ తప్పనిసరిగా ఓట్ ఇవ్వాలి, ఓట్ వేయాలి. అండ్ మై అపీల్ టు ఆల్ సిటిజన్స్ టు కమ్ అవుట్ ఇన్ లార్జ్ నెంబర్స్, ఎస్పెషలీ యూత్. దే షుడ్ సెట్ అ మోడల్ ఫర్ ఆల్ అండ్ దే షుడ్ కమ్ అవుట్ అండ్ ఓట్. థ్యాంక్ యూ. సార్, ముఖ్యంగా చూసినట్టయితే హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ ఈ ట్రై కమిషనరేట్ పరిధిలో చూసినట్టయితే ఎట్లా అంటే భద్రతా పర్యవేక్షణ ఎలా కొనసాగుతుంది? అదేవిధంగా కమాండ్ కంట్రోల్ సెంటర్ ద్వారా కూడా మీరు ఏ విధమైనటువంటి సూచనలు చేస్తున్నారు? సైబరాబాద్, హైదరాబాద్ అండ్ రాచకొండ, ఇది అర్బన్ ఏరియాస్.
and we have a very good system of and network of CCTV cameras. So integrated command and control center lo ikkada DG office lo constant video and CCTV monitoring jarugutunnai, and any incident which happens we will come to know immediately and we will take action accordingly. ఇది శ్రవంతి, తెలంగాణలో చూసినట్టయితే సమస్యాత్మకమైనటువంటి ప్రాంతాలలో కూడా స్పెషల్ ప్రొటెక్షన్ కేంద్ర బలగాలతో కూడా పెద్ద ఎత్తున పర్యవేక్షణ కొనసాగిస్తున్నాం. అంతేకాకుండా కూడా ఎవరైనా చట్టాన్ని ఉపక్రమించినా కూడా, ఎవరైనా చేసినా కూడా వాళ్ళను వెంటనే క్విక్ రియాక్షన్ టీంలతో కూడా వాళ్ళను అదుపులోకి తీసుకుంటాం. మొత్తానికి ఓటు హక్కును అది ఒక హక్కే కాదు, అది ఒక బాధ్యతగా తీసుకొని ప్రతి ఒక్కరూ ఓటు వేయాలని అంటున్నారు తెలంగాణ డీజీపీ రవి గుప్తా. థ్యాంక్ యూ.